Hey everyone, welcome back to my channel. Hope you're all doing good. Firstly, మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కమింగ్ బ్యాక్ టు వీడియో, ఇది సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటి అంటే మా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ బ్యాంగిల్స్ పార్ట్ 3, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో కూడా మంచి క్యూట్ ఇంట్రెస్టింగ్ కలెక్షన్ అయితే ఉంటుంది. ఇది కమింగ్ టు ఈ వీడియో, ఇది మేము కొన్ని వెరీ రీసెంట్గా తీసుకున్న బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ కపుల్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే కొంచెం 3-4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి కూడా ఉన్నాయి. ఇందులో ప్లెయిన్, సింపుల్ అండ్ బ్రేస్లెట్ అంత కలెక్షన్ ఉంది. ఒకసారి ఎండ్ వరకు చూడండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ చూపించే బ్యాంగిల్స్ అయితే ఫస్ట్ వన్ ఈ వీడియోలో, ఇది కమింగ్ టు ది టైప్ వచ్చేసి కడా టైప్ ఉంటుంది. దీన్ని నేను తీసుకునింది ఫ్రమ్ కళ్యాణ్ జ్యువెలర్స్. ఐ థింక్ 3 ఇయర్స్ బ్యాక్ అలా తీసుకున్నట్టున్నాను, విత్ రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్. ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అసలు ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి కదా, ఫ్రమ్ లాంగ్ ఇయర్స్ నుండి చూస్తున్నాను నేను. లైక్ నా కజిన్స్ అండ్ ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ దగ్గర కూడా. బట్ నాకు కూడా నచ్చింది, అందుకే తీసుకున్నాను. అండ్ అది కమింగ్ టు ద వెయిట్ 15 grams ఉంది ఈచ్ బ్యాంగిల్. ఇది సెకండ్ పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఈ వీడియోలో. ఈ బ్యాంగిల్స్ నాకు తెలిసి అందరికీ చాలా ఫేవరెట్ ఉంటుంది కదా, లైక్ 8, 10 బ్యాంగిల్స్, 12, 14 అలా ఎవరికి ఎన్ని నచ్చితే అన్ని తీసుకుంటూ ఉంటారు. మేమైతే ఇవి 10 బ్యాంగిల్స్ తీసుకున్నాము. ఈచ్ బ్యాంగిల్ 10 grams ఉంది. వీటిని ఇంకా మనకి థిన్గా కావాలి అంటే 8 grams అలా కూడా చేస్తారంట. మేము కొంచెం డైలీ వేర్కి కూడా యూస్ చేయొచ్చు అప్పుడప్పుడు అని చెప్పి ఈచ్ బ్యాంగిల్ 10 grams పెట్టించుకున్నాము, సో దట్ బెండ్ అవ్వవు అని చెప్పారు. అండ్ పార్టీ వేర్ అండ్ డైలీ వేర్ ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. నాకు ఈ బ్యాంగిల్స్ చాలా ఫేవరెట్. ఇది ఒక హ్యాండ్కి నేను ఒక్కొక్కసారి 10 బ్యాంగిల్స్ యూస్ చేస్తాను, ఇంకొక హ్యాండ్కి ఏదైనా కడా బ్యాంగిల్ లేకపోతే వాచ్ అలా పేరప్ చేసుకుంటాను. ఇఫ్ నాట్ 5 ఒక హ్యాండ్కి, ఇంకొక 5 బ్యాంగిల్స్ ఒక హ్యాండ్కి, బట్ 10 టుగెదర్ ఒక హ్యాండ్కి ఉంటేనే దాని లుక్ అండ్ యూనో దానికి ఉన్న బ్యూటీ అలా ఎలివేట్ అవుతుంది. ఈ బ్యాంగిల్స్ నేను తీసుకునింది ఫ్రమ్ కళ్యాణ్ జ్యువెలర్స్. ఈచ్ బ్యాంగిల్ 10 grams ఉంటుంది, సో 10 బ్యాంగిల్స్ తీసుకున్నాము. ఇది నా క్యూట్ సింపుల్ బ్రేస్లెట్ అండి. ఇది 12 years ఓల్డ్. దీనికి నేను నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు తీసుకున్నారు అమ్మ వాళ్ళు. లైక్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు పెట్టుకోవడానికి, లేకపోతే అలా సింపుల్ చైన్ అండ్ సింపుల్ బ్రేస్లెట్ తీసుకుంటారు కదా, అలా నాకు కూడా కామన్గా తీసుకున్నారు ఈ బ్రేస్లెట్ లాంగ్ బ్యాక్. అందుకే కంప్లీట్ ప్లెయిన్లో తీసుకున్నారు, స్టోన్స్ అది ఏం లేకుండా. ఇన్ కేస్ నాకు నచ్చకపోతే ఫ్యూచర్లో ఇచ్చేయాలనుకుంటే అని, బట్ నేను ఎప్పుడు ఇవ్వాలని అనుకోలేదు. చాలా బాగుంటుంది హ్యాండ్కి పెట్టుకుంటే కూడా. ఈ బ్రేస్లెట్ కమింగ్ టు ద వెయిట్ 10 grams అండి. లాంగ్ బ్యాక్ తీసుకున్నాము, సో మేబీ అప్పుడు చాలా ప్రైస్ తక్కువే ఉంటుంది, మేబీ ఒక 20,000-25,000 అలా. ఇది ఇంకొక పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్, ఫోర్త్ వన్ ఈ వీడియోలో. ఇది అగైన్ కడా టైప్, కాకపోతే ఒక స్టోన్ కూడా ఉండదు, కంప్లీట్ గోల్డ్ బ్యాంగిల్స్. యాక్చువల్లీ ఏదో ఒక బ్యాంగిల్స్ తీసుకోవాలి అని చెప్పి వెళ్ళాము, ఈ కడా టైప్ అండ్ కంప్లీట్ గోల్డ్ ఉండింది. ఇంకొక థాట్ కూడా లేకుండా అలా తీసేసుకున్నాము. ఇది కమింగ్ టు ద వెయిట్ ఒక్కొక్క బ్యాంగిల్ 18 grams ఉంది. స్టోన్స్ లేకపోయినా చాలా స్ట్రాంగ్ అండ్ వెయిట్ కూడా బాగానే ఉంది. ఒక్కొక్కటి 18, సో టుగెదర్ 36 grams ఉంది. అగైన్ దీనికి కూడా ఏంటంటే 2 balls ఇన్ బిట్వీన్ స్క్రూ ఉంటుంది. మోస్ట్లీ నాకున్న ఒక సింపుల్ రిక్వైర్మెంట్ ఏంటంటే కొంచెం స్క్రూ ఉంటే బాగుంటుంది అనుకుంటాను, సో దట్ అమ్మ లేకపోతే అక్క వాళ్ళు వేసుకోవాలంటే కూడా యూజ్ అవుతుంది కదా, అందుకోసం కొంచెం స్క్రూ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. దీన్ని నేను ఎక్కడ తీసుకున్నానో గుర్తులేదండి, బట్ లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. వెయిట్ అయితే చెప్పాను కదా, ఈచ్ బ్యాంగిల్ 18 grams ఉంది. ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను ఓవర్ ద టైం కలెక్ట్ చేసుకున్నాను, ఒకసారిగా వెళ్ళి అయితే ఏం తీసుకోలేదు. ఏదైనా ఇంపార్టెంట్ వ్రతం చేసుకుంటున్నప్పుడు, లేకపోతే ఇంట్లో ఎవరిదైనా వెరీ క్లోజ్ వాళ్ళది మ్యారేజ్ అలా ఉన్నప్పుడు
ఏదో ఒకటి తీసుకోవాలని అందరూ అనుకుంటాం కదా! అలా ఏదో ఒకటి వెళ్ళి తీసుకోవడంతో నేను ఇన్ని కలెక్ట్ చేసుకున్నాను. ఇది ఇంకొక క్యూట్ సింపుల్ బ్యాంగిల్ అండి. ఫిఫ్త్ వన్ ఈ వీడియోలో. ఇది జస్ట్ నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను కదా! ఇది జస్ట్ 5 గ్రామ్స్. దీన్ని ఈ బ్యాంగిల్‌కి అటాచ్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ అని అన్నాను. ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ ఇలా బ్యాంగిల్స్ చాలా ట్రెండ్ అయ్యాయి కదా! నాకు కూడా నచ్చి ఒకటి కలెక్ట్ చేసుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ కలర్స్ మాత్రం ఒక 3 తీసుకున్నాను. ఆ ఫ్రంట్ ఏదైతే గోల్డ్ వన్ ఉందో అది ఒకటే తీసుకొని 3కి ఇలా డిఫరెంట్‌గా చేంజ్ చేసుకుంటూ ఉంటాను. బట్ వెయిట్ అయితే జస్ట్ 5 గ్రామ్స్. ఇది ఇంకొక పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఈ వీడియోలో సిక్స్త్ వన్. ఇది కంప్లీట్ డైలీ వేర్ అండి. నేను వెరీ రీసెంట్‌గా ఒక వీడియో కూడా అప్లోడ్ చేసున్నాను. నాకు అండ్ పాపకి బ్యాంగిల్స్ తీసుకున్నాను అని చెప్పి. ఆ వీడియోలో నేను ఏం తీసుకున్నానో కూడా చూపించాను. అది ఈ బ్యాంగిల్సే. కంప్లీట్ డైలీ వేర్ బ్యాంగిల్స్ ఇవి అయితే. కమింగ్ టు ద వెయిట్, ఒక బ్యాంగిల్ అయితే 14.2 గ్రామ్స్ ఉంది. ఇంకొకటి 14.6 గ్రామ్స్ ఉంది. అండ్ ఇవి నేను తీసుకునింది అయితే ఫ్రమ్ ద స్టోర్ జాయ్‌లుకాస్. ఇది ఇంకొక పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్. ఇది రీసెంట్ టైంలో నాకు చాలా చాలా ఫేవరెట్ ఉన్న బ్యాంగిల్స్ ఇది. ఐ థింక్ ఒక 2 మంత్స్ బ్యాక్ అలా తీసుకున్నట్టున్నాను. జాయ్‌లుకాస్‌లో స్కీమ్ పే చేసాము యాక్చువల్లీ. ఆ స్కీమ్ అయిపోయిన తర్వాత తీసుకున్నాము ఈ బ్యాంగిల్స్. ఇది కమింగ్ టు ద వెయిట్, ఈచ్ బ్యాంగిల్ 11 గ్రామ్స్ అలా ఉంది. ఐ థింక్ ఒక బ్యాంగిల్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, సమ్ మిల్లీగ్రామ్స్. ఇట్స్ లైక్ 23 గ్రామ్స్ అలా అనుకోండి 2 కలిపి. అండ్ అగైన్ ఇది కూడా స్క్రూ బ్యాంగిల్ విత్ రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్. ఈ బ్యాంగిల్స్ తీయడానికి హెల్ప్ చేసింది మా ఫాదర్. అందుకే ఆ ఫింగర్స్ చాలా బొద్దుగా ఉన్నాయి. సో డోంట్ మైండ్, నాకు హెల్ప్ చేస్తున్నారు నేను పట్టుకొని తీసుకోలేకపోతున్నాను అని చెప్పి. అందుకే నెయిల్ చాలా బొద్దుగా ఉంది, ఫింగర్ కూడా. ఈ బ్యాంగిల్స్ గురించి మీకు ఇంకేమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలి అని అంటే వెరీ రీసెంట్‌గానే ఈ వీడియో కూడా చేసున్నాము. జాయ్‌లుకాస్‌లో స్కీమ్ పే చేసి తీసుకున్న బ్యాంగిల్స్ అని చెప్పి. అక్కడ మీకు ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ మేము ఎంత పే చేసాము, అడిషనల్‌గా ఎంత పే చేసాము, మాకు మేకింగ్ ఛార్జెస్ ఎంత తగ్గింది, అలా ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో ఉంటుంది. ఒకసారి ఎవరైనా కావాలి అంటే అది కూడా చెక్అవుట్ చేయండి. ఇది నా క్యూట్ సింపుల్ బ్రేస్లెట్ అండి. నేను రెగ్యులర్‌గా వెరీ ఆఫెన్ యూజ్ చేస్తుంటాను. ఇది మోస్ట్‌లీ చాలా వరకు ఉంటుంది మీ అందరి దగ్గర కూడా. ఇట్స్ లైక్ వెరీ గోల్డ్ బాల్ డిజైన్. కంప్లీట్ డైలీ వేర్ పర్పస్ ఉంటుంది ఇది. ఇది కూడా లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. వెయిట్ ఐ థింక్ 11 గ్రామ్స్ అలా ఉన్నట్టుంది. చైన్ టైప్. నా దగ్గర ఉన్న ఒక్క చైన్ టైప్ బ్రేస్లెట్ ఇది ఒక్కటే. బట్ చాలా బాగుంటుంది పెట్టుకున్నప్పుడు. నేను ఎప్పుడైనా సింపుల్ కుర్తీస్ అలా యూస్ చేసినప్పుడు ఎక్కువ యూస్ చేస్తుంటాను. సో ఇట్స్ లైక్ కంప్లీట్ డైలీ వేర్ పర్పస్ ఉంటుంది. హ్యాపీగా యూస్ చేసేయచ్చు. ఇది ఇప్పటికీ 2 టైమ్స్ ఇలా జాయింట్ బ్రేక్ అయింది. నేను మళ్ళీ వెళ్ళి హ్యాపీగా జాయింట్ చేపించుకొని వచ్చేదాన్ని. అలా 2 టైమ్స్ అయింది. నెక్స్ట్ ఎప్పుడవుతుందో చూడాలి ఇంకా. అండ్ రింగ్స్ కూడా సైజ్‌కి, మన హ్యాండ్ సైజ్‌కి సెట్ అయ్యేలాగా యాడ్ ఆర్ డిక్రీజ్ కూడా చేపించుకోవచ్చు. ఇది ఇంకొక సింపుల్ బ్రేస్లెట్ అండి. ఇది ఇన్ డైమండ్స్. దీని వెయిట్ నాకు గుర్తులేదు. బట్ 2022లో తీసుకున్నాను. నాకు ఇది అప్పుడు ప్రైస్ 80,000 పడింది. ఇది కూడా నేను ఎక్కువ రెగ్యులర్ వేర్‌గానే యూజ్ చేస్తాను. మోస్ట్‌లీ ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. నా సింపుల్ ఆఫీస్ వేర్ బ్రేస్లెట్స్ మీరు చూడాలనుకుంటే కామెంట్ చేయండి. అది కూడా నేను వీడియో చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయని అయితే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. ఎవరైనా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడకపోతే అది కూడా చెక్అవుట్ చేసి సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. రియలీ మీన్స్ ఎ లాట్. ఇంత సపోర్ట్ చేస్తారని నేను అసలు అనుకోలేదు. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ అండి.